షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కామెంట్ గత వారం రోజుల నుంచి కూడా మీరు అడుగుతానే ఉన్నారు, మేము చెప్తానే ఉన్నాం. ఒకటే సమాధానం, నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడుతాను. ఇందాక మీరు కూడా ఏదో పేరు చెప్పారు, నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, 2 పార్టీలు 3 పార్టీలు కూటములుగా వచ్చినా సరే, మాకు పైన దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాలకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. లోకేష్ మాట్లాడుతూ సొంత కుటుంబంలో నుంచే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. మరి అది రాంగ్ ఇండికేషన్ వెళ్తారా మీ పార్టీకి సంబంధించి? రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబెడతాను పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. లోకేష్ మాట్లాడుతూ వైసీపీ మునిగిపోతున్న నావ అంటూ కూడా ఈరోజు హాట్ కామెంట్స్ చేశారు సార్. ఏం చెప్తారు దానికి సంబంధం? ఆయన ఆల్రెడీ మునిగిపోయిన నావ స్వామి, మునిగిపోయిన నా ఉంటే కదా పట్టుకోవటానికి, నా ఉంటే కదా ఆయన ఆల్రెడీ మునిగిపోయింది. దాన్ని లేపే పరిస్థితులు జాకీలు వేసి లేపుతున్నారు. అది లేపని బయటికి అప్పుడు తెలుస్తుంది. ఇందా చెప్పా కదమ్మా, చెప్పిందే చెప్పాలంట. ఏ మార్పు అయినా సరే మన గెలుపు సుముఖంగా ఉండేదానికి చేస్తున్న కార్యక్రమమేనమ్మా. అందులో భాగంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషంగానో, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, మీ కళ్ళ ముందే ఒక మహిళ వచ్చి మాకు అమర్ని దూరం చేశారన్నా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఎక్కడికి దూరం పోలేదమ్మా. అమరు మీ గుండెల్లోనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీ గుండెల్లో ఉంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన తెచ్చారు భరత్ అని ఇన్ఛార్జిగా, ఆయన మీ గుండెల్లో ఉంటాడని ఆయన సమక్షంలోనే చెప్పారు. తప్పకుండా అమ్మా, 10 సంవత్సరాలు ఈ ప్రజలతో మమేకమయ్యాడు. అందుకే కదమ్మా ఆయన భావోద్వేగానికి గురయ్యాడని పొద్దున్నే నా సోదరుడు అమరు ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన నుంచి వాళ్ళ అమ్మ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ అనకాపల్లికి రావటం. అమరు కేవలం మా కుటుంబ సభ్యుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు. ఇంకా ఎక్కువగా బాగుండేట్టుగా మేము చర్యలు తీసుకున్నాం.